Hello friends, this is Manish. You are watching Manish Money YouTube channel. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటి జావాలో మెయిన్ కాన్సెప్ట్ ఊప్స్ కాన్సెప్ట్ దీని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఊప్స్ కాన్సెప్ట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే రాదు. అది ఏ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ అయినా సరే ఖచ్చితంగా ఊప్స్ కాన్సెప్ట్ అనే క్వశ్చన్ కంపల్సరీ అయితే వస్తుంది. ఓకే, ఈ ఊప్ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఊప్స్ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే మీకు జావా ప్రోగ్రామ్ అనేది ఈజీగా మీరు అనలైజ్ చేసుకుంటారు, మీకు ఈజీగా అయితే అర్థం అవుతుంది. ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఊప్స్ కాన్సెప్ట్ ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది బాగా అర్థమైతే కానీ మనం జావా ప్రోగ్రామ్ అయితే అర్థం అవ్వదు. ఓకే, ఈ ఊప్ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఊప్స్ అంటే ఏంటి? ఊప్స్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. అంటే ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఎవ్రీ ప్రోగ్రామ్ can be decomposed into several units called objects. Within these objects, it consists of data and functions. Okay, ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనకు సెవెరల్ పార్ట్స్ గా డివైడ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం సి ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఉంటాం. సి ప్రోగ్రామింగ్ కూడా మనకు సెవెరల్ పార్ట్స్ గా డివైడ్ ఉంటుంది. హెడ్ సెక్షన్ కావచ్చు, బాడీ సెక్షన్ కావచ్చు, లైక్ హెడర్ ఫైల్స్ #include std.io హెడర్ ఫైల్. ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఏ ప్రోగ్రామ్ అయినా సరే అలాగే ఈ జావా ప్రోగ్రామ్ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, సెవెరల్ యూనిట్స్. ఆ సెవెరల్ యూనిట్స్ మనం ఇక్కడ ఏమని కాల్ చేస్తున్నాం అంటే ఆబ్జెక్ట్స్ అని కాల్ చేస్తున్నాం. ఓకే, విత్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డేటా అండ్ ఫంక్షన్స్. ఆ ఆబ్జెక్ట్స్ ఏవి స్టోర్ అయి ఉంటాయి? డేటా అండ్ వాటికి సంబంధించిన ఫంక్షన్స్ అనేటివి ఈ ఆబ్జెక్ట్ లో స్టోర్ అయి ఉంటాయి. ది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ది ఫాలోయింగ్ టైప్స్. ఓకే, దీంట్లో ఇక్కడైతే మనకు 8 అయితే రిప్రజెంట్ చేశారు, కానీ ఈ 8 లో మనకు 6 ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 6 అనేవి మీరు బాగా తెలుసుకోవాలి. అదేంటంటే క్లాస్, ఆబ్జెక్ట్, డేటా అబ్స్ట్రాక్షన్, డేటా ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. ఈ 6 అనేటివి చాలా ఇంపార్టెంట్. అంటే డైనమిక్ బైండింగ్, మెసేజ్ పాసింగ్ వచ్చేసి ఇవి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. జస్ట్ ఈ ఊప్స్ కాన్సెప్ట్ లో మనం రాస్తే సరిపోతుంది, బట్ అవి అంత ఇంపాక్ట్ అయితే చూపించవు. బట్ ఈ 6 అనేటివి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఇస్ ఏ గ్రూప్ నేమ్. క్లాస్ అనేది ఒక గ్రూప్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ క్లాస్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? లైక్ 4th క్లాస్, 5th క్లాస్. ఇప్పుడు డిగ్రీలో వచ్చేసి ఎంపీసీఎస్, ఎంపీసీ, ఎంఎస్సిఎస్. ఇలా మీ క్లాస్ ఒక గ్రూప్ నేమ్ అనేది ఉంటుంది. మీరు ఏ గ్రూప్? ఎంపీసీఎస్, అదొక గ్రూప్ నేమ్. అలా అనమాట. ఎవ్రీ క్లాస్ హ్యావింగ్ సమ్ ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్. ప్రతి ఒక్క క్లాస్ కి కొన్ని ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు, మనం ఎంపీసీఎస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఎంపీసీఎస్ కి కొన్ని ప్రాపర్టీస్, కొన్ని యాక్షన్స్ అనేవి ఏముంటాయి? ప్రాపర్టీస్ లైక్ ఎంపీసీఎస్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ సైన్స్ అనేది ఉంటుంది. అది ఎంపీసీ వాళ్ళకి ఏవేవి ఉంటాయి? మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఇలా ఒక్కొక్క క్లాస్ కి, అంటే ప్రతి ఒక్క క్లాస్ కి కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఓకే, properties are represented with data members and actions are represented with methods or member functions. ఒక ప్రాపర్టీస్ ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా రిప్రజెంట్ చేస్తామంటే డేటా మెంబర్స్ గా రిప్రజెంట్ చేస్తాం. అలాగే యాక్షన్స్ వచ్చేసి మెథడ్స్ ఆర్ మెంబర్ ఫంక్షన్స్ గా రిప్రజెంట్ అయితే చేస్తాం. ఓకే, క్లాస్ అనేది ఒక గ్రూప్ నేమ్. ప్రతి ఒక్క క్లాస్ కి కొన్ని ప్రాపర్టీస్ అండ్ కొన్ని యాక్షన్స్ అయితే ఉంటాయి. ప్రాపర్టీస్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? డేటా మెంబర్స్ గా. అలాగే యాక్షన్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? మెథడ్స్ ఆర్ మెంబర్ ఫంక్షన్స్ గా రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్, అరేంజింగ్ ది మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఇంటూ ఎ సింగిల్ యూనిట్ ఈజ్ కాల్డ్ క్లాస్. ఓకే, క్లాస్ డెఫినేషన్ ఏంటంటే అరేంజింగ్ ది డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఇంటూ ది సింగిల్ యూనిట్ ఈజ్ కాల్డ్ క్లాస్. ఓకే, డేటా మెంబర్స్ ని, మెంబర్ ఫంక్షన్స్ ని ఒక సింగిల్ యూనిట్ లో మనం అరేంజ్ చేయడాన్ని మనం క్లాస్ అనేది అంటాం. ఒకసారి సింటాక్స్ చూడండి. క్లాస్ కి సింటాక్స్ ఇది. క్లాస్ నేమ్. ఓకే, ప్రైవేట్ మెంబర్ 1, మెంబర్ 2. ఇది మెంబర్ 1, మెంబర్ 2 అనేది డేటా మెంబర్స్. ఇక్కడ పబ్లిక్ లో మెథడ్ 1, మెథడ్ 2 ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మెంబర్ ఫంక్షన్స్. ఓకే, ఈ ప్రైవేట్ పబ్లిక్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ అబౌవ్ సింటాక్స్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఆర్ ది యాక్సెస్ స్పెసిఫైర్స్ అంట. అసలు యాక్సెస్ స్పెసిఫైర్స్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుందాం. యాక్సెస్ స్పెసిఫైర్స్ ఈజ్ ఎ కీవర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు హౌ వి విల్ యాక్సెస్ ది డేటా ఫ్రమ్ ది క్లాస్. యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేది ఒక కీవర్డ్ అనమాట. అది ఎలా యూజ్ అవుతుందంటే
డేటాని యాక్సెస్ చేయడానికి ఎక్కడి నుంచి క్లాస్ లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయడానికి ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేది మనకు యూస్ అయితే అవుతుంది. ఇన్ జావా దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి. జావాలో మనకు 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రైవేట్ ఒకటి, పబ్లిక్ ఒకటి, ప్రొటెక్ట్ అండ్ డిఫాల్ట్. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఇన్ జావా. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ వర్డ్ చాలా మీరు వినే ఉంటారు. ఆబ్జెక్ట్ గురించి సేమ్ అంతే. ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఫిజికల్లీ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఈ వర్డ్ లో ఏదైనా సరే ఒక ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాము. ఆర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ది క్లాస్. కంప్యూటర్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ది క్లాస్ ఆర్ కార్బన్ కాపీ ఆఫ్ ది క్లాస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, ఎనీథింగ్ విత్ ఇన్ ది క్లాస్ క్యాన్ బి యాక్సెస్డ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్. క్లాస్ లో ప్రతి ఒక్కటి ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మనం యాక్సెస్ అయితే చేస్తాం. నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. హైడింగ్ ది నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఆర్ రివీలింగ్ ది నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ డేటా అబ్స్ట్రాక్షన్. ఓకే, హైడింగ్ ది అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంతా మనం హైడ్ చేయడానికి, అలాగే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం రివీల్ చేయడానికి డేటా అబ్స్ట్రాక్షన్ అనేది యూస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇది డేటా ఎన్క్యాప్సులేషన్. ఈ డేటా ఎన్క్యాప్సులేషన్ వర్డ్ లోనే మీకు అర్థమవుతుంది. ఎన్క్యాప్సులేషన్, క్యాప్సూల్ అంటే ఒక టాబ్లెట్ ఉంటుంది. క్యాప్సూల్ అనే క్యాప్సూల్ మీరు చూస్తుంటారు టాబ్లెట్ క్యాప్సూల్స్ ని. ఈ క్యాప్సూల్ ఎలా ఉంటుంది, పైన ఒక కలర్ ఉంటుంది, కింద ఒక కలర్ ఉంటుంది, మధ్య దాని లోపల ఏముంటుంది, మెడిసిన్ అనేది వాళ్ళైతే పెట్టింటారు. అలాగే డేటా మెంబర్స్ ని మనం అలా ఒక సింగిల్ యూనిట్ లో వ్రాప్ చేయడానికి దాన్ని డేటా ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. వ్రాపింగ్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఇంటూ సింగిల్ యూనిట్ ఇస్ కాల్డ్ డేటా ఎన్క్యాప్సులేషన్. ఓకే, డేటా మెంబర్స్ ని అలాగే మెంబర్ ఫంక్షన్స్ ని ఒక సింగిల్ యూనిట్ లో వ్రాప్ చేసే దాన్ని మనం డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాము. ఒక క్యాప్సూల్ లో మెడిసిన్ ఎలా అయితే వ్రాప్ చేస్తారో అలాగే డేటాను మెంబర్ ఫంక్షన్స్ ని మనం వ్రాపింగ్ చేసేదాన్ని డేటా ఎన్క్యాప్సులేషన్ అని అంటాము. ఓకే, ది మెయిన్ ఫీచర్ ఆఫ్ డేటా ఎన్క్యాప్సులేషన్ ఇస్ డేటా అబ్స్ట్రాక్షన్. డేటా ఎన్క్యాప్సులేషన్ ఒక మెయిన్ ఫీచర్ ఏంటి, డేటా అబ్స్ట్రాక్షన్. ఓకే, దిస్ ఫీచర్ ఇస్ ఆల్సో పర్ఫార్మ్ విత్ ఇన్ క్లాస్. ఈ ఫీచర్స్ ని మనం ఎక్కడ పర్ఫార్మ్ చేస్తాం, విత్ ఇన్ క్లాస్ ఓన్లీ పర్ఫార్మ్ చేస్తాము. డేటా అబ్స్ట్రాక్షన్ క్లాస్ లో పర్ఫార్మ్ చేస్తాము, అలాగే డేటా ఎన్క్యాప్సులేషన్ కూడా మనం ఎక్కడ పర్ఫార్మ్ చేస్తాం, క్లాస్ లోనే పర్ఫార్మ్ అయితే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్హెరిటెన్స్. దీని గురించి సపరేట్ ఒక క్వశ్చన్ కూడా ఉంది. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇన్హెరిటెన్స్ కన్నా ముందు హెరిడిటీ. హెరిడిటీ అనే వర్డ్ మీరు చాలా సార్లు వినే ఉంటారు. హెరిడిటీ అంటే ఏంటి, వారసత్వం. అంటే పేరెంట్స్ ఆస్తులు చైల్డ్ కి ఎలా వస్తాయో ఇక్కడ కూడా అంతే. పేరెంట్ క్లాస్ లో ఉన్న కోడ్ ని చైల్డ్ క్లాస్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది. అంటే మళ్ళీ ఆ కోడ్ రాయకుండా ముందు రాసిన కోడ్ ని ఇక్కడ మనం అయితే యూజ్ చేసుకుంటాము. రీయూజబిలిటీ. ఓకే, ఇక్కడ చూసి అక్వైరింగ్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే అక్వైరింగ్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఎక్కడి నుంచి పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మనం చైల్డ్ క్లాస్ లకి ఈజీగా గ్రాప్ అయితే చేసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. పేరెంట్ క్లాస్ లో రాసిన కోడ్ ని మళ్ళీ చైల్డ్ క్లాస్ లో రాయకుండా అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నిటి కూడా మనం రీయూజబిలిటీ అయితే చేసుకోవచ్చు. ది మెయిన్ ఫ్యూచర్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇస్ టు రిడ్యూస్ ది రెడ్యూడెంట్ కోడ్. ఓకే, అసలు ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏదంటే మనకు కోడ్ అనేది తగ్గిపోతుంది. ఆల్రెడీ రాసిన కోడ్ ని మళ్ళీ రాయకుండా ఆ కోడ్ ని మళ్ళీ మనం రీయూజ్ అయితే చేసుకుంటున్నాము. ఓకే, ఇన్హెరిటెన్స్ ఇస్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. ఇన్హెరిటెన్స్ అనేది మనకు 5 టైప్స్ గా క్లాసిఫై అయింది. అవి ఏంటో చూద్దాం. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. వీటి గురించి సపరేట్ క్వశ్చన్ అయితే ఉంది. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అప్పుడు ఇన్హెరిటెన్స్ అంటే ఎంతో రాసి 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ రాసి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రాయాలి. ఓకే, అది ఈ ఊప్స్ కాన్సెప్ట్ లో ఇంతవరకు రాస్తే మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే చూద్దాం. పాలిమార్ఫిజం ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్, పాలి అండ్ మార్ఫిజం. పాలిమార్ఫిజం అనేది 2 గ్రీక్ వర్డ్స్ కాంబినేషన్. ఒకటి వచ్చేసి పాలి అండ్ మార్ఫిజం. అసలు పాలి అంటే ఏంటంటే పాలి మీన్స్ మెనీ అండ్ మార్ఫిజం మీన్స్ ఫార్మ్స్. సో పాలిమార్ఫిజం మీన్స్ మోర్ ఫార్మ్స్ ఆర్ మోర్ దెన్ వన్ బిహేవియర్ ఆర్ ఫార్మ్. ఓకే, బిహేవియర్ అని అనొచ్చు లేదా ఫార్మ్స్ అనొచ్చు. ఈ పాలిమార్ఫిజం యూజ్ చేసుకొని మనం మోర్ దెన్ వన్ బిహేవియర్ ని మనం అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీనికోసం పాలిమార్ఫిజం అని మనం అయితే యూజ్ చేస్తాం. పాలిమార్ఫిజం అంటే వన్ బిహేవియర్, మోర్ దెన్ వన్ బిహేవియర్ ఆర్ మోర్ దెన్ వన్ ఫార్మ్. Okay, polymorphism is mainly divided into 2 types. What is compile time polymorphism and runtime polymorphism.
దీని గురించి కూడా సపరేట్ క్వశ్చన్ అయితే ఉంది. వాట్ ఈస్ పాలిమార్ఫిజం? ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్. దీని గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఓకే. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ బైండింగ్ అండ్ మెసేజ్ పాసింగ్. జస్ట్ ఈ ఊప్స్ కాన్సెప్ట్‌లో రాస్తే మనకు అడ్వాంటేజెస్ అంటే ఒక ఊప్స్ కాన్సెప్ట్ వీళ్ళకి బాగా అర్థమైంది అని కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కొంచెం మార్క్స్ ఎక్కువ వేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ డైనమిక్ బైండింగ్, మెసేజ్ పాసింగ్ రాయకపోయినా ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ రాస్తే ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే. డైనమిక్ బైండింగ్ అంటే ఏం లేదు, లేట్ బైండింగ్ అని. ఓకే. డైనమిక్ బైండింగ్ మీన్స్ దట్ కోడ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది ప్రొసీజర్. కాల్ ఈస్ నాట్ నౌన్ అంటిల్ ది టైమ్ ఆఫ్ రన్ టైమ్. కోడ్ అనేది మనం రన్ టైమ్‌లో కాల్ చేసేంత వరకు అదేమవుతుంది, రన్ అయితే అవ్వదు. ఎప్పుడైతే మనం రన్ టైమ్‌లో కాల్ చేస్తామో అప్పుడు కోడ్ అనేది అంటే కోడ్ అనేది రన్ అయ్యేదానికి అప్పుడైతే ఛాన్స్ ఉంటుంది. రన్ చేసేంత వరకు ఛాన్స్ అయితే ఉండదు. దీన్ని లేట్ బైండింగ్ ఆర్ డైనమిక్ బైండింగ్ అంటాం. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ పాసింగ్. మెసేజ్ పాసింగ్ ఏమంటే ఏం లేదు. ది ఆబ్జెక్ట్ ఆఫ్ వన్ క్లాస్ ఇస్ కమ్యూనికేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇంకొక క్లాస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌తో కమ్యూనికేషన్ చేయడాన్ని మనం మెసేజ్ పాసింగ్ అని అంటాం. ఓకే. డీటెయిల్‌గా చెప్పాలంటే ఇది ఊప్స్ కాన్సెప్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్‌కి కంపల్సరీగా అది ఏ యూనివర్సిటీ అయినా సరే ఊప్స్ కాన్సెప్ట్ లేకుండా క్వెషన్ పేపర్ అయితే రాదు. మీకు గాని ఈ మెటీరియల్ ఇది కావాలి అనుకుంటే ఊప్స్ కాన్సెప్ట్‌ది కింద డిస్క్రిప్షన్‌లో డ్రైవ్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగొచ్చు. లేదా నా ఈమెయిల్ ఐడీ కూడా ఉంటుంది. అక్కడ మీరు మెయిల్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది. మీరు ఇన్‌స్టాలో కూడా మనకు మెసేజ్ చేసి మీకేమైనా మెటీరియల్స్ కావాలన్నా, ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలన్నా మీరు అడిగితే నేనైతే ఈజీగా అయితే సెండ్ చేస్తాను. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీష్ మనీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.